रुकन तेलंगाना कानून साज बीआरएस कल्वाकुंटला कब एक्स साबिका ट्विटर पर पोस्ट के जरिए रियासती हुकूमत की तालीमी पॉलिसी और इम्तिहानी सिस्टम यानी इम्तिहानी निज़ाम पर शदीद तनकीद की। उन्होंने कहा कि वज़ीर आला रेवंत रेड्डी की ज़ेर क़यादत हुकूमत 10वीं जमात के एग्ज़ाम्स को मौसर तरीके से मुनक्कद करने में नाकाम रही है। तलबा के फ्यूचर के साथ खिलवाड़ किया जा रहा है। के कविता ने इस बात पर अफसोस का भी इजहार किया कि इम्तिहान मुकम्मल होने से पहले ही क्वेश्चन पेपर व्हाट्सएप पर लीक हो रहा है और संस्कृत के बजाय तेलुगु का पेपर तकसीम किया जा रहा है। उन्होंने कहा कि वज़ीर आला रेवंत रेड्डी तालीमी उमूर की वजारत अपने पास रखने के बावजूद इस शोबे को बेहतर बनाने में मुकम्मल तौर पर नाकाम साबित हुए हैं, जिसकी वजह से रियासत में एजुकेशन सिस्टम जवाल पजीर था। कविता ने हुकूमत को वार्निंग देते हुए कहा कि वो अपनी कोताहियों पर पर्दा डालने के बजाय संजीदगी से हुक्मरानी पर तवज्जो मरकूज करे और ऐसे वाक़यात दोबारा ना हो, इसके लिए मौसर इक़दामात रूबा अमल लाए। उन्होंने हुकूमत की नाकामियों पर तनकीद करने वालों पर इल्ज़ाम तराशी और नाज़ेबा ज़ुबान इस्तेमाल करने के बजाय कारकर्दगी को बेहतर और तलबा के मुस्तक़बिल को महफूज बनाने के लिए ठोस इक़दामात का मुतालबा किया। జై తెలంగాణ ఈరోజు మా ప్రెస్ మిత్రులందరినీ కూడా ప్రత్యేకించి క్షమించమని కోరుతా ఉన్నా. మీకు కూడా కూర్చిల్లేవు, మాకు కూడా కూర్చిల్లేవు. కాకపోతే నెక్స్ట్ టైం కొంచెం మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటాం. ఇబ్బంది అయినందుకు క్షమించాలని కోరుతున్నాను. ఒకటి. రెండు, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ప్రింట్ ఆధ్వర్యంలో ఎప్పుడైతే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టామో బీసీల హక్కుల సాధన కోసం, అసెంబ్లీలో పూలే విగ్రహ సాధన కోసం, బీసీల విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు సాధించడం కోసం ఎప్పుడైతే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినామో ఆనాడు మొక్కుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ బిల్లులు అసెంబ్లీలో మండలిలో మన రాష్ట్రంలో పాస్ అవుతాయో ఆనాడు కొమరెల్లి మల్లన్న దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటామని మొక్కుకోవడం జరిగింది. ఇవాళ ఆ మొక్కు చెల్లించుకోవడం కోసమని మరి యునైటెడ్ పూలే ప్రింట్ నాయకులు, తెలంగాణ జాగృతి నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బిల్లు సాధనలో వెన్నుదన్నుగా నిలిచినటువంటి వారందరూ కూడా మరి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా స్థానిక జనగామ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు గౌరవనీయులు పెద్దలు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, అట్లానే లోకల్గా ఉండేటటువంటి ప్రతి ఒక్క నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరూ కూడా ఈ సాధనలో సాయం చేసినందుకు మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముందుగా ఇవాళ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే. ఫస్ట్ డిమాండ్ బహుజనులందరికీ కూడా ఈ భారతదేశంలో విముక్తి కలగాలని చెప్పి ప్రయత్నం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పెట్టాలనేటటువంటిది ప్రథమ డిమాండ్గా మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. రెండవది, బీసీల ఉద్యమానికి తలొగ్గి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే అసెంబ్లీలో మండలిలో ప్రవేశపెట్టినారో దానికి అక్కడే ఆగకుండా నెక్స్ట్ అడుగు ఏదైతే ఉందో ఢిల్లీ వరకు వెళ్ళి సాధించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఒకవేళ ఈ బిల్లు కోర్టులలో పడ్డ ప్రభుత్వం వెంటబడి బలంగా కొట్లాడాలి. రెండు, కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ఇవ్వడంలో ఎటువంటి తాత్సరం చేసినా ఆ తాత్సరం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. మూడు, భారతదేశంలో 50% పైచిలుకు రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి రాష్ట్రాలు మన తెలంగాణ రాష్ట్రంతో సహా దాదాపు 9-10 రాష్ట్రాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసిందో ఆనాటి నుండి ఈనాటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 54% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గమనించుకొని మరి 50% అనేటటువంటి రిజర్వేషన్ అనే అడ్డంకి తొలగిపోయింది. కాబట్టి సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి బీసీల కోసం ఏదైతే మీరు 2 బిల్లులు ప్రవేశపెట్టారో ఆ 2 బిల్లులు కూడా సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ ప్రభుత్వం బీసీల కోసం బిల్లు పెట్టాలి అనేటటువంటి ఆలోచన వచ్చేలాగా తమ పోరాట పటిమ చూపించినటువంటి ప్రతి ఒక్క యూపీఎఫ్ నాయకుడికి కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ జాగృతి నాయకులకి
అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సమాజం పరిణితి చెందుతున్న కొద్దీ విస్మరించబడ్డటువంటి వర్గాలన్నీ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని మనమందరం కూడా మనస్ఫూర్తిగా హృదయాంతరాల్లోంచి కూడా ఆహ్వానించి యాక్సెప్ట్ చేసి దానికి తగినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కల్పించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. కాబట్టి బీసీ బిల్లు అంటే ఇది బీసీల లొల్లి కాదు. బీసీ బిల్లు అంటే అది ఎస్సీల లొల్లి, అది ఎస్టీల లొల్లి, అది రెడ్డిల లొల్లి, అది వెల్మల లొల్లి, అందరూ అగ్రవర్ణాల లొల్లి, అట్లానే అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డల లొల్లి. ఎందుకంటే భారతదేశంలో ఆడబిడ్డలకు బీసీలకు రాజ్యాంగంలో హక్కులు కల్పించుంటే ఈ పాడికే మన దేశం అమెరికా అభివృద్ధిలో దాటిపోయి ఉండేదని బలంగా నేను విశ్వసిస్తా ఉన్నాను. ఆనాడు మనకు హక్కులు దక్కలేదు. ఇవాళ హక్కులు దక్కడంలో పోరాటం చేయడంలో తెలంగాణ నుంచే ఒక ఉద్యమ పొలికేక లేచింది, ఒక ముందడుగు పడ్డది. రేపటి నాడు ఈ తెలంగాణలో పడ్డ ముందడుగు దేశవ్యాప్తంగా కూడా చుట్టి రావాలి. దేశవ్యాప్తంగా కూడా బీసీల హక్కుల కోసం మనందరం కూడా పోరాటం చేయాలి. మరి మల్లన్న స్వామి సన్నిధిలో ఈ మాట చెప్తా ఉన్నామంటే అది మామూలు విషయం కాదు. ఆ కొమరెల్లి మల్లన్న దయ ఉంటే ఏదైనా కూడా సాధించుకుంటాం. మేము ఏనాడైతే ఫస్ట్ సభ పెట్టినామో ఆనాడే మొక్కుకున్నాం, అది సాధించుకున్నాం. మళ్ళీ ఇవాళ మొక్కుకొని పోతా ఉన్నాం. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు ఒక వేగు చుక్కలాగా తెలంగాణలో ప్రారంభమైన ఈ బీసీ ఉద్యమం తొవ్వ చూపుతుంది. దానికి యునైటెడ్ పూలే ఫ్రంట్ తెలంగాణ జాగృతి ముందు వరుసన కాగడతో నిలబడి దారి చూపుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇవాళ ఇక్కడ కొమరెల్లి మల్లన్న సన్నిధిలో మనం కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నామంటే కొమరెల్లి మల్లన్న అంటే మన తెలంగాణ ప్రజలకు వరాల మూటగా మనం భావిస్తాం. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మల్లన్న కూడా కొద్దిగా విస్మరించబడ్డాడని చెప్పక తప్పని విషయం. ఎందుకంటే ఇన్నేళ్లు తెలంగాణ రాకముందు 3-4 కోట్లు కూడా వార్షిక ఆదాయం ఉండకపోతుండే.